గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పిరెంట్స్ అయినట్లయితే ఈ వీడియో 100% ప్రత్యేకంగా మీకోసమే. పోటీ పరీక్షలు ఏవైనా కావచ్చు, యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, డిఎస్సి, ఇలా ఏ పోటీ పరీక్ష అయినా సరే మీరు రాసి జాబు కొట్టాలని డిసైడ్ అయ్యారు అంటేనే వందలు లేదా వేలు లేదా లక్షల మందిని పోటీలో ఓడించి వెనక్కి నెట్టి మీరు జాబు కొట్టాలి. అంటే అది పోటీ పరీక్షల ప్రిపరేషన్ అంటేనే ఒక యుద్ధం. మీరు సన్నద్ధమయ్యారు, పలానా జాబ్ కొట్టాలి అని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటేనే మీరు యుద్ధ భూమిలోకి అడుగుపెట్టబోతున్నటువంటి వీరులతో సమానం. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే, జాబ్ సంపాదించాలి అంటే అంత ఈజీ ఏమీ కాదు. అలా అని కష్టం కాదు, అసాధ్యం కూడా కాదు. దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్, అలవాట్లు, మీ డిసిప్లిన్, మీ కఠోర పరిశ్రమ, మీ హార్డ్ వర్క్, మీ వే ఆఫ్ లైఫ్, మీ వే ఆఫ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ ఆర్ నెగిటివ్ థింకింగ్, ఇవన్నీ కూడా టోటల్గా చెప్పాలి అంటే మీ మానసిక స్థితి, శారీరక స్థితి, ఈ రెండు కూడా మీ విజయాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం, పోటీ పరీక్ష అంటేనే ఒక యుద్ధంతో సమానము. దీనిని ఏదో అల్లాటప్పగా చేయడం కాదు, ఈ యుద్ధంలో గెలవాలి. మనతో పాటుగా వందల మంది, వేల మంది, లక్షల మంది కాంపిటీషన్కి దిగుతున్నారు. అందరూ ఉద్యోగం సాధించాలి అనే లక్ష్యంతో దిగుతున్నారు. అవునా కదా? మరి ఇంతమందిని మనం ఓడించాలి అంటే, అంతమంది కంటే మనం ముందు వరుసలో ఉండాలి అంటే, అంతమంది కంటే మనం బెస్ట్గా ఉండాలి. మరి బెస్ట్గా ఉండాలంటే మనం మానసిక స్థితిని, మన జీవన విధానాన్ని ఎంత మార్చుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. ఏదో రాస్తున్నాము అంటే రాస్తే ఉద్యోగాలు రావు. అదొక ఇన్స్టంట్ రిజల్ట్ కాదు. ఆ సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. కానీ మీరు కష్టపడితే, ఒక ప్రణాళికతో పాటు, ఒక డిసిప్లిన్తో, ఒక మనోబలంతో, ఒక విల్ పవర్ తోటి మీ మోటివేషన్ని కంటిన్యూ చేస్తూ మీరు కష్టపడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే సక్సెస్ అయిన వాళ్ళంతా కూడా మనలాంటి వాళ్ళే కాబట్టి. వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళకంటూ ఒక డిసిప్లిన్ని ఫాలో అయ్యారు, ఒక ప్లానింగ్ ప్రకారం చదివారు, నిరంతర కఠోర శ్రమ చేశారు, నిద్రాహారాలు మానారు. కాబట్టి వాళ్ళకి జాబ్ అనేది వచ్చింది. కాబట్టి మనం కష్టపడడానికి మానసికంగా సిద్ధమైతే 100% మనం సక్సెస్ని సగం సాధించినట్టే. మరి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి ఎలా ఉండాలి అంటే, ఇక్కడ మనోబలము, శారీరక బలము రెండూ అవసరమే. శారీరక బలం ఎందుకు? దేహదారుఢ్యంతో ఏం పని అంటే, చదవాలి అంటే మనం మంచి ఆరోగ్యంతో కూడా ఉండాలి కదా. మంచి ఆహారపు అలవాట్లతో కూడినటువంటి, డిసిప్లిన్తో కూడినటువంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటేనే మనం చదవగలుగుతాం. ఆరోగ్యంగా లేనిది మనం మైండ్ పనిచేస్తుందా? మెదడు సహకరిస్తుందా? ఏకాగ్రత ఉంటుందా? మెమరీ పవర్ ఉంటుందా? లేదు. కాబట్టి ముందుగా మీరు మంచి ఆరోగ్యవంతమైనటువంటి జీవితానికి, జీవన అలవాట్లకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవాలి. రోజు కాసేపు ఎక్సర్సైజ్ చేయాలి. ఈ రెండిటి యొక్క ప్రభావం మీ శరీరము, తర్వాత మీ యొక్క మానసిక స్థితిని చాలా ప్రభావితం చేస్తాయి. మంచి సాత్విక ఆహారం తీసుకుంటూ మంచి నిద్రను కనుక మీరు మెయింటైన్ చేస్తే మెదడు ఎప్పుడు చురుకుగా ఉంటుంది. అదేవిధంగా డైలీ కాసేపు ఎక్సర్సైజ్ చేయడం వలన మీ శరీరంలో ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అయ్యి, మీ శరీరానికి ప్రతి కణానికి ఆక్సిజన్ సప్లై చేయబడి, రక్త ప్రసరణ బాగా అయ్యి, జ్ఞాపక శక్తి అనేది కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఆహారం బాగా జంక్ ఫుడ్ తిని, లేకపోతే కడుపు నిండా తిని చదువుకోవడానికి కూర్చుంటే మీకు చదువు బ్రెయిన్కి ఎక్కదు. ఎప్పుడు కూడా ఒక అభ్యర్థి అనేవాడు ఎలా ఉండాలి అంటే అర్ధాకలితోటి నకనకలాడుతుండాలి. ఇది మేము చేసాం. మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు నమ్ముతారో లేదో, నేను ఎప్పుడు కూడా ఒక హాఫే తినే, స్టమక్లో ఒక హాఫ్ అంతే, ఇంకొక హాఫ్ మనకు ఆకలి తెలుస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి కడుపు నిండా తిన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది సాటిస్ఫాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇక నేను నిద్రపోతా ఉంటుంది. అదే మనం అర్ధాకలితోటి చదువుతున్నాం అనుకోండి, నిద్ర అనేది రాదు. మేము ఇది ఫాలో అయ్యేవాళ్ళం. ఎప్పుడు కూడా సగం కడుపుకే తినేవాళ్ళం. అలా ఉన్నట్లయితే, నకనకలాడుతున్నట్లయితే మీకు ఆకలి అనేది మీకు తెలుస్తూ ఉండాలి. కంప్లీట్గా తినొద్దు. అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ సమయం మీరు ప్రిపరేషన్కి కేటాయించగలుగుతారు. అలా అని చెప్పేసి కడుపు మార్చుకోమని నేను చెప్పట్లేను. కొంచెం కొంచెంగా తినాలి.
కడుపు నిండుగా భోంచేస్తే నిద్ర వచ్చేస్తుంది. అదేవిధంగా మన శరీరానికి అవసరమైనటువంటి ఆహారాన్ని తినాలి. అలా అని చెప్పేసి బాగా ఖర్చు పెట్టి లగ్జరీ ఫుడ్ తినమని నేను చెప్పట్లేను. మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలే మనకి ఏవైతే హెల్దీని ఇస్తాయో వాటిని తీసుకోవాలి. రోజు కాసేపు నేను గంటలు 24 గంటలే చదువుతా అని మీరు డిసైడ్ కాకండి. అర్ధగంట నుంచి 40 నిమిషాలు లేదా 1 గంట మీరు శారీరక వ్యాయామానికి కేటాయించండి. ఈవెన్ మీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా డైలీ ఖచ్చితంగా నేను 1 అవర్ వాకింగ్ చేసేదాన్ని. ఈ 1 అవర్ ఏం చేస్తాం, మనతో మనం మాట్లాడుకుంటాం, అంతర్ముఖంగా మనతో మనం చర్చించుకుంటాం. మంచి వాతావరణంలో నడుస్తున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మనల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ఈ రెండింటిని మీరు మెయింటైన్ చేస్తే మీరు శారీరకంగా ఫిట్గా ఉన్నట్టే. మనం ముందు చెప్పుకున్నట్టుగా శారీరక బలం అనేది చాలా అవసరం అనుకున్నాం కదా. నిద్ర, మంచి నిద్ర, 6 గంటల నిద్ర మెయింటైన్ చేయండి, మంచి సాత్విక ఆహారం తీసుకోండి, డైలీ 1 అవర్ వ్యాయామం. ఈ 3 ఉన్నాయి అంటే ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేసినట్టే, మీ బ్రెయిన్ షార్ప్గా ఉన్నట్టే, హెల్తీగా ఉన్నట్టే. ఇక రెండోది కావాల్సింది ఏంటి అంటే మనకి మనోబలం. ఇది చాలా అవసరం. విల్ పవర్. చాలామంది మీ అనుకుంటాం చదవాలని. గత వీడియోలలో నేను చెప్తూనే ఉన్నాను, చదవాలి అనుకుంటేనే ఏది చదవకుండా ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. చదవాలి అనుకుంటేనే హాల్ టికెట్ చేతికి వచ్చేంత వరకు బుక్ పట్టని వాళ్ళు ఉంటారు. చదవాలి అనుకుంటూనే అవకాశాలన్నింటినీ వదిలేసుకొని తర్వాత మళ్ళీ ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. సో మీరు గట్టిగా అనుకోండి, ప్రిపరేషన్కి సన్నద్ధం అవుతున్నప్పుడు ఈ జాబు నాదబ్బా, అంతే, ఇది నేను కొట్టి తీరాలి, ఇందులో ఎట్టి పరిస్థితుల్లో నేను జాబ్ సంపాదించాలి, అంత గట్టిగా అనుకుంటేనే మీరు కూర్చోండి. అదర్వైజ్ వదిలేసేయండి, ఏదో పార్ట్ టైం జాబ్స్ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి. మీరు ఇటు సరిగ్గా చదవక అటు ఉద్యోగాలు చేయక రెంటికి చెడ్డ వాళ్ళుగా తయారు కాకండి. చదివితే స్ట్రాంగ్గా డిసైడ్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి డిసైడ్ అవ్వండి. 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలు మీ కాలాన్ని పెట్టుబడిగా పెట్టండి, మీ జీవితాన్ని పెట్టుబడిగా పెట్టండి. ఒకవేళ మీరు అల్లటప్పగా చదివేటట్టయితే, సరిగ్గా ఫోకస్ చేయకుండా చదివేటట్టయితే, కాన్సన్ట్రేషన్ చేయకుండా చదివేటట్టయితే, కష్టపడని వాళ్ళైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే వాటి నుంచి క్విట్ అయిపోండి. హాయిగా ఏదన్నా సరే సంపాదన కోసం ఉద్యోగము, వ్యాపారము చూసుకోండి. ఇంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన చాలామంది అభ్యర్థులను చూస్తున్నాను, ఇటు సక్సెస్ కావట్లేరు, అటు సక్సెస్ కావట్లేరు. కానీ గట్టిగా అనుకుంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అవుతారు. 1-2 సంవత్సరాలు కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి రాలేదు అంటే ఆ ప్రిపరేషన్ని డైలీ కంటిన్యూ చేస్తూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు, లేదా ఫుల్ టైం ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి చదివి ఉంటారు కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా కూడా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ఎవరైనా సరే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఒక 1 ఇయర్ దీక్షగా మీరు చదివి నాలెడ్జ్ని మీ అకౌంట్లో వేసుకుంటే బెటర్. ఈ లోపు మీకు నోటిఫికేషన్స్ వస్తే ఓకే, వచ్చిన నోటిఫికేషన్లో మీరు సక్సెస్ అయితే ఓకే, లేదా మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, జాబ్ చేయాలి, జాబ్ చేసుకుంటూ ఈ ఆల్రెడీ చదివినటువంటి సబ్జెక్ట్స్ని డైలీ కొంత సమయాన్ని కేటాయిస్తూ రోజు ఉదయం 3 గంటలు, ఉదయం 2 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు ఇలా కంటిన్యూ చేస్తూ దాన్ని రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు లీవ్ పెట్టి ప్రిపేర్ కావచ్చు. ఓకేనా? సో ముందుగా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే టైం వేస్ట్ చేసేవాళ్ళు, స్టడీస్ మీద ఫోకస్ చేయని వాళ్ళు, ఎస్పెషల్లీ విల్ పవర్ లేని వాళ్ళు. కొంతమంది అడుగుతుంటారు డౌట్లు, చదవాలి అనిపిస్తుంది కానీ చదవలేకపోతున్నాము అంటారు. నిజంగా మీరు నడుస్తున్నారమ్మా, మన వెనక ఒక కుక్క పడింది, మనం కరవడానికి మనం ఏర్పరుస్తుంది అన్నప్పుడు మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారా, అక్కడ నిలబడతారా? మీకు జాబు రావడం తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు ఎందుకు చదవరు? ఆ సీరియస్నెస్ లేదు అంటే మీ జీవితం పట్ల మీకు సీరియస్నెస్ లేదు అని అర్థం. మీరు చదవలేకపోతున్నాము అంటే అది మీ మానసిక స్థితి, దాన్ని సెట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఇక ఈ సాకులన్నీ తీసేసేయండి. చదవబుద్ధి కాదు, మైండ్ డీవియేట్ అవుతుంది. నీ మైండ్ నీ చేతిలో ఉండాలి. ఎందుకు డీవియేట్ అవుతుంది? లాగి ఒక్కటి పెట్టి కొట్టండి దాన్ని. అర్థమైందా? భయం ఉండాలి మనిషికి. నేను ఇది సాధించకపోతే నా జీవితం ఎలా ఉంటుందనే భయం ఉండాలి. జీవితం పట్ల, భవిష్యత్తు పట్ల భయం ఉండాలి. అది లేకపోతే వేస్ట్. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగానే మన జీవితాలు గొర్రెతో ఒక బెత్తడిలాగా ఇలాగే గడిచిపోతాయి జీవితాంతాలు, నిస్సారంగా, నిరుత్సాహంగా. కాబట్టి విల్ పవర్ని మెయింటైన్ చేయడం, మోటివేషన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత జోష్ తోటైతే ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారో
సిలబస్ ఎండ్ అయ్యేంత వరకు అంతే జోష్‌ని మీరు కంటిన్యూ చేయాలి. అంతే విల్ పవర్ కంటిన్యూ కావాలి. ఎక్కడ కూడా అలసత్వం వద్దు. ఈ ఒక్కరోజు వేస్ట్ చేస్తే ఏమవుతది అని కూడా అనుకోవద్దు. మొత్తం సిలబస్ చదివినాక మీ ఇష్టం. అప్పుడు ఎంజాయ్ చేయండి. కాదనను. కానీ ఒక్కసారి మీ టార్గెట్ రీచ్ అయ్యేదాకా మాత్రం మిమ్మల్ని మీరు కంట్రోల్ పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీది. ఓకే. అంటే శారీరకంగా అండ్ మానసికంగా సిద్ధం కావడం అంటే ఇదే. ఇక మీరు కూర్చున్నారు అంటే దాని అంతు చూడాలి. మొత్తం చదివి పడేయాలి. ఎప్పుడైనా ఎగ్జామ్ రానియండి. నేను రెడీ. అన్ని ఆయుధాలతోటి, సర్వ ఆయుధాలతోటి నేను సన్నద్ధంగా ఉన్నాను. కమాన్ చూసుకుంటా అనేటట్టుగా ఉండాలి. అంత స్ట్రాంగ్‌గా ఉండాలి మైండ్ సెట్. ఒక్క 6 నెలలు, ఒక్క సంవత్సరం, ఓ సంవత్సరంన్నర కష్టపడండమ్మా. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు బంగారంలాగా ఉంటది. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే జీవితం అంతా శూన్యంగా ఉంటది. అది కూడా చెప్తున్నాను. సో బాడీని అండ్ మైండ్ సెట్‌ని ఈ రెండిటిని సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎంచుకున్నటువంటి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి సిలబస్‌ని ముందర పెట్టుకొని ఒక ప్రణాళిక వేసుకోండి. ప్లానింగ్. ఎప్పుడు ఎంత సిలబస్ కంప్లీట్ చేయాలి? ఒక్కొక్క పేపర్‌కి ఎన్ని నెలల టైం తీసుకోవాలి? ఇంకొకటి, ఈ ప్లానింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్‌పోన్ కాకూడదు. ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు కొంత చదివేసి రేపు చదువుదాము అని మాత్రం ఆపొద్దు. ఈరోజు చదవాల్సిందే ప్లానింగ్ ప్రకారం. ఏ నెలలో కంప్లీట్ కావాల్సిన సిలబస్ని ఆ నెలలో కంప్లీట్ చేసుకోవాల్సిందే. అంతే మోటివేషన్‌గా, అంతే ఇన్స్పిరేషన్‌గా మీరు చదవాల్సిందే. నిజంగా అలా చదివితే 100% సక్సెస్ అవుతారు. మేమందరం కాలే? మీలాంటి వాళ్ళమే కదా! మేము ఉద్యోగానికి సాధించడానికి చదువుతున్నప్పుడు ఇలాంటివే చేసాం. ఒకటి చదవాలి అనుకుంటే అది చదివేంత వరకు లేవకుండా కూర్చొని చదివేవాళ్ళం. కాబట్టి ప్లానింగ్ ఎంత ఇంపార్టెంటో, ప్లానింగ్ ప్రకారం కంటిన్యూగా చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడ మీకు మీరు ఎక్స్క్యూజ్ చేసుకోకండి, క్షమించుకోకండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మీ పట్ల మీరు ఎంత కఠినంగా మారితే, ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే, ఎంత కఠోర దీక్ష చేస్తే, మిమ్మల్ని మీరు ఎంత డిసిప్లిన్‌లో పెట్టుకుంటే, మీ మైండ్ సెట్‌ని ఎంత కంట్రోల్‌లో పెట్టుకుంటే, మీ మనసు పక్కదారుల్లోకి వెళ్ళకుండా డిస్ట్రాక్షన్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగితేనే మీరు చదవగలుగుతారు. కాబట్టి ఒకటి బాడీని సంసిద్ధం చేసుకోవడం, రెండోది మైండ్‌ని సంసిద్ధం చేసుకోవడం, మూడోది ప్లానింగ్ చేసుకోవడం, నాలుగవది ప్లాన్ని కార్యరూపంలోకి దాల్చడం, వర్క్ స్టార్ట్ చేయడం, అనుకున్న టైంకి కంప్లీట్ చేసుకుంటూ, కంప్లీట్ అయిన దాన్ని రివిజన్ చేసుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ. మీ అదృష్టం ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా మెటీరియల్ ఉంది, ఆన్లైన్లో చాలా మెటీరియల్ ఉంది, ఆన్లైన్ క్లాసెస్ అందుబాటులో ఉంటున్నాయి. ఆ ఫోన్స్ పట్టుకొని ఆ పనికిరాని రీల్స్ చూసుకుంటూ, పనికిరాని వీడియోలు చూసుకుంటూ, వ్యర్థమైనవి చూసుకుంటూ కూర్చునే కంటే పనికొచ్చే వీడియోలు చూడండి, యూట్యూబ్ క్లాసెస్ వినండి, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తుండండి, నాలెడ్జ్ని గెయిన్ చేయండి. వాటితోటి ఏమొస్తుందమ్మా? రేపు జీవితం మనకు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలినప్పుడు ఏదీ ఉండదు ఇంకా. కాబట్టి ఉన్న సమయంలోనే మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది మార్కెట్లో. డిజిటల్ మెటీరియల్ ఉంది అండ్ ప్రింటెడ్ మెటీరియల్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయిన తర్వాత ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయినా డిసప్పాయింట్ కాకండి. ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ లేట్ అయినా డిసప్పాయింట్ కాకండి. లేట్ అవుతుంది అంటే దాన్ని కలిసొచ్చే కాలంగా స్వీకరించండి. పోస్ట్‌పోన్ అయినాయి అంటే కలిసొచ్చే కాలం అనుకోండి. ఏది జరిగినా మన మంచికి అనుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మనకు అనుకూలంగా ఉంటుంది. మరొక విషయం, మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందమ్మా. కష్టపడకపోతే ఖచ్చితంగా ఫెయిల్యూరే, అందులో నో డౌట్. ప్రయత్నం చేయకపోతే అది ఫెయిల్యూర్ అన్నట్టే. కానీ కష్టపడ్డ వాళ్ళకి ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి మీరు మొదలు పెట్టడమే ఖచ్చితంగా సాధిస్తాము అన్న నమ్మకంతో మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు నిరంతరం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ విల్ పవర్ అనేది మీరు వదులుకోవద్దు. అదే మోటివేషన్ కంటిన్యూ అవుతుండాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా, ఎంత డిస్టర్బెన్సెస్ ఎదురైనా కూడా మీరు డిస్టర్బ్ కావద్దు. అంతేకాకుండా చదివినంతసేపు ఏకాగ్రతగా చదవండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అంశాలకి దూరంగా ఉండండి. ఒక సంకల్పంలాగా చదవండి. పట్టుదల అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. సాధించాలి అన్న తపన, కసి నిరంతరం మీలో రగులుతుండాలి. అదే మీ శ్వాస కావాలి. మీ లక్ష్యమే మీ శ్వాస కావాలి.
ఎలా అంటే పిడికిలి బిగించి మీకు మీరు శపథం చేసుకోండి. కొన్నాళ్ళు కష్టపడండి, ట్రై చేయండి. లేదు అంటే వేరే మార్గం ఎంచుకుందాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్.